హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 43కి మీ అందరూ స్వాగతం. సో డేట్ వచ్చేసి ఆగస్టు 11, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్రీడమ్ డే సేల్ నడుస్తుంది తెలిసింది. సో ఈ ఫ్రీడమ్ డే సేల్ అయితే మనకి ఫోన్స్ మీద, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ వచ్చి మనకైతే రేపు ఎండ్ అవబోతుంది. సో ఆగస్టు 12న అయితే అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ అయితే ఎండ్ అవుతుంది. సో అమెజాన్లో మీరు ఏమన్నా డిస్కౌంట్స్ కానీ ఏమన్నా ఆఫర్స్ యూస్ చేసుకొని ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా బై చేయాలనుకుంటే సో ఇవాళ అయితే లాస్ట్ డే, ఇవాళ లోపు అయితే బై చేసుకోండి. అండ్ ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ వచ్చేసి మనకి ఇదైతే ఆగస్ట్ 15న అయితే ఎండ్ అవుతుంది. సో ఇది అప్ టు ఇండిపెండెన్స్ డే వరకు అయితే ఈ సేల్ నడుస్తుంది. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ అయితే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడైతే మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఇవైతే మిస్ కాకండి. అమెజాన్లో చూసుకుంటే మనకి రీసెంట్గా అమెజాన్లో వచ్చేసి బోట్ రాకర్స్ 480 హెడ్ ఫోన్స్ వచ్చేసి ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసి 3000 దాకా అయితే ఉంది. అండ్ ఇది మనకి ఇప్పుడు సేల్లో అయితే 1399కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సోనీ IMX 1000 హెడ్ ఫోన్స్ వచ్చేసి ఇది ఏం ప్రైస్ చూసుకుంటే 37,999 దాకా అయితే ఉంది. ఇదైతే మనకి ఇప్పుడు 33,000కి అయితే అవైలబుల్గా ఉండేది. సో హెడ్ ఫోన్స్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో ఈ హెడ్ ఫోన్స్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ని అయితే మిస్ కాకండి. మనకి ఆఫర్స్ మిస్ అయితే మనకి నెక్స్ట్ అయితే ప్రైజెస్ అన్నీ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ తర్వాత కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోలేరు. సేల్స్ వచ్చినప్పుడు అయితే యూజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మోటో నుంచి అయితే ప్యాడ్ 7 అయితే రిలీజ్ చేసింది. సో మోటో అయితే ఒక ట్యాబ్ అయితే రిలీజ్ చేసింది. సో మోటో ప్యాడ్ 7 అని. సో ఇదైతే ఇండియాలో అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ మోటో ప్యాడ్ 7 వచ్చేసి 12.1K ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ 2.5 హెర్ట్జ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది మోటో ప్యాడ్ 7 వచ్చేసి మనకి ఆగస్ట్ 15 నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉండిద్ది. మనకి మోటో అఫీషియల్ సైట్లో కూడా ఈ ప్యాడ్ అయితే అవైలబుల్గా ఉండిద్ది. అండ్ ఇది వచ్చేసి 10,200 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఈ మోటో ప్యాడ్ 7 వచ్చేసి బేసిక్ వేరియంట్ 8GB నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 256GB స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది. ఈ మోటో ప్యాడ్ 7 వచ్చేసి మనకి IP52 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ దీని మెయిన్ పార్ట్ కెమెరా విషయానికి వస్తే 13MP రేర్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సో మీకైతే ఇది ఫుల్ HD వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది రేర్ కెమెరా నుంచి. అండ్ ఈ మోటో ప్యాడ్ 7 వచ్చేసి మనకి బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 10,200 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది విత్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ మోటో ప్యాడ్ 7 వచ్చేసి మనకైతే ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉండిద్ది. దీని బేసిక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 33,999 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఈ మోటో ప్యాడ్ 7 కొనుక్కోవాలనుకున్నారో ఇప్పుడైతే ప్రీ బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి. సో మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఇదైతే ఆగస్ట్ 15 నుంచి అయితే అవైలబుల్గా ఉండిద్ది అండ్ మోటో అఫీషియల్ సైట్లో కూడా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి హువావే మేట్బుక్ ఎస్ ప్రో అయితే వస్తుంది. హువావే నుంచి అయితే హువావే మేట్బుక్ ఎస్ ప్రో. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ల్యాప్టాప్స్ అన్ని కంపెనీస్లోనే అల్ట్రాలైట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళైతే హువావే వాళ్ళు అయితే మేట్బుక్ ఎస్ ప్రో అనేది అల్ట్రావైట్ ల్యాప్టాప్గా తీసుకొచ్చారు. సో ఇదైతే హువావే వచ్చేసి మేట్బుక్ ఎస్ ప్రో అని వచ్చేసి ఇదైతే 12.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 14.1 డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకున్న ఇది కిరిన్ XE900 ప్రాసెసర్తో అయితే రావచ్చు. ఈ హువావే మేట్బుక్ ఎస్ ప్రో వచ్చేసి మనకి ఇందులో అయితే 7 స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది Wi-Fi 7 కనెక్టివిటీ ఆప్షన్తో కూడా వస్తుంది. హువావే మేట్ ఎస్ బుక్ ప్రో వచ్చేసి ఇదైతే డాల్బీ అటమ్స్తో కూడా వస్తుంది. అండ్ ఇది మనకి ల్యాప్టాప్ వచ్చేసి ప్రాసెసర్ అయితే మనకి చాలా బాగా రన్ అవుతుంది. సో ఇది కిరిన్ XE900 ప్రాసెసర్ కాబట్టి మనకి ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ప్రస్తుతం అయితే ఇప్పుడు చైనాలో మాత్రమే లాంచ్ అయింది. మన ఇండియాలో లాంచ్ అవుద్దు లేదు ఐడియా లేదు, కానీ హువావే వచ్చేసి ఇప్పుడు అల్ట్రాలైట్ ల్యాప్టాప్ తీసుకురావడం జరిగింది. సో దీని వెయిట్ వచ్చేసి 798 grams వెయిట్తో వస్తుంది అండ్ 11.4 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో ఈ ల్యాప్టాప్ అయితే మీకు పర్ఫార్మెన్స్ కానీ గేమింగ్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇప్పుడు చైనాలో చూసుకుంటే మనకి 7,999 yen అయితే ప్రైస్ పెట్టడం జరిగింది. సో మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి 1,12,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి బోట్ అయితే ఒక ప్రొజెక్టర్ అయితే లాంచ్ చేసింది. సో బోట్ అయితే రీసెంట్గా ప్రొజెక్టర్ లాంచ్ చేసింది. దీని పేరు వచ్చేసి సినీ హెడ్ F1 అండ్ F1 Pro. సో ఈ సినీ హెడ్ F1 అండ్ F1 Pro వచ్చేసి రీసెంట్గా అయితే టూ ప్రొజెక్టర్స్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఈ సినీ హెడ్ అండ్ F1 Pro వచ్చేసి F1 వచ్చేసి మనకైతే ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే ఇదైతే 4K సపోర్ట్ వరకు అయితే చేస్తుంది.
అండ్ 1080p వీడియో ప్లేబ్యాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి సినీ హెడ్ F1 అండ్ F1 Pro వచ్చేసి మనకి ఇదైతే రేంజ్ వచ్చేసి 80 మీటర్స్ నుంచి 120 మీటర్స్ వరకు అయితే మీకు వీడియో ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది. అండ్ ఇదైతే మనకు వచ్చేసి స్పీకర్స్ చూసుకుంటే డాల్బీ అటామ్ స్పీకర్తో వస్తుంది. అండ్ ఇదైతే మనకి 6 వాట్ స్పీకర్ సరౌండ్ సిస్టమ్తో వస్తుంది. సో ఇదైతే ఛార్జింగ్ కూడా చూసుకుంటే మనకి ఇదైతే మన ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఈ ప్రొజెక్టర్ యూస్ చేసుకొని అయితే మీరు మూవీస్ అయితే చూసుకోవచ్చు. సో ఈ ప్రొజెక్టర్లో అయితే మనకి గూగుల్ టీవీ బిల్టిన్ ఇస్తున్నారు అండ్ డాల్బీ అటామ్స్తో కూడా వస్తుంది. సో గూగుల్ టీవీ బిల్టిన్ వచ్చేసి మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని స్ట్రీమింగ్ చేసుకోవాలనుకుంటే ఆ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి. అండ్ మీరు కావాలంటే అవి స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ డాల్బీ అటామ్స్ విషయంతో వస్తుంది కాబట్టి మీకైతే సౌండ్ సిస్టమ్ అయితే ప్రొజెక్టర్ నుంచి అయితే మీడియం ఒక బేసిక్ సౌండ్ సిస్టమ్ లాగా వస్తుంది. అండ్ ఇది మనకి సినీ హెడ్ F1 అండ్ F1 Pro వచ్చేసి బేసిక్ వేరియంట్ F1 వచ్చేసి 2GB ర్యామ్తో వస్తుందండి. అప్ టు 32GB స్టోరేజ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి 300 లూమెన్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ F1 Pro వచ్చేసి మనకైతే F1 కన్నా కొద్దిగా అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. సో మీకైతే పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఈ ప్రొజెక్టర్స్ అయితే ఇప్పుడు మీకైతే బోట్ అయితే అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి బ్రిటిష్ కంట్రీలో ఒక పర్సన్ అయితే ఒక రోబోట్ అయితే క్రియేట్ చేశాడు. సో జేమ్స్ బ్రూంటన్ అనే పర్సన్ అయితే క్వాడ్రప్డ్ రోబోట్ అనేది అయితే క్రియేట్ చేశాడు. సో ఈ రోబోట్ వచ్చేసి పర్సన్ అయితే క్యారీ చేసి ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వరకు అయితే లిటిల్ రేంజ్ డెస్టినేషన్ నుంచి అయితే మీకైతే క్యారీ చేస్తుంది. సో ఈ రోబోట్ పేరు వచ్చేసి మిడ్ వాక్ త్రూ రోబోట్ అని అయితే పేరు పెట్టారు. సో ఈ రోబోట్ వచ్చేసి మిమ్మల్ని అయితే క్యారీ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు అయితే సమ్ డిస్టెన్స్ అయితే మీకు కవర్ చేసి అయితే ఇది క్యారీ చేసి తీసుకెళ్తుంది. సో బ్రిటిష్ పర్సన్ అయితే ఒక బ్రిటిష్ యూట్యూబర్ అయితే దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో రీసెంట్గా వచ్చేసి ఇదైతే బ్రిటిష్లో అయితే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్యాంప్లో అయితే ఇది టెస్ట్ చేశారు. సో ఈ రోబోట్ వచ్చేసి ఒక పర్సన్ అయితే క్యారీ చేస్తుంది. కానీ రోబోట్లో అయితే ఇష్యూస్ అయితే కొన్ని అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ రోబోట్లో వచ్చేసి మీకైతే అన్ఈవెన్ గ్రౌండ్తో అయితే వస్తుంది. సో మీకైతే అక్కడ రోడ్స్ ఒకసారి అప్ సైడ్ ఉంటాయి, ఒకసారి డౌన్ సైడ్ ఉంటాయి. అండ్ పాట్ హోల్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇదైతే వెయిట్ అయితే స్టేబుల్గా బ్యాలెన్స్ చేయలేదు. సో ఇదైతే అన్ఈవెన్ వెయిట్తో వస్తుంది. అండ్ దీన్ని అయితే ఇంకా ఫ్యూచర్లో డెవలప్ చేయాలని అయితే వీళ్ళు భావిస్తున్నారు. సో అన్ఈవెన్ వెయిట్ వల్ల అయితే అది బ్యాలెన్స్ని అయితే క్యారీ చేయలేదు. అండ్ దీనివల్ల అయితే ఆ రోబోట్ అయితే ఎక్కువ వెయిట్ క్యారీ చేయలేదు. దీనివల్ల అయితే కింద పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో ఒక యూట్యూబర్ జేమ్స్ బ్రూటన్ అయితే ఈ రోబోట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ రోబోట్ మెయిన్ పార్ట్ వచ్చేసి దీని లెగ్స్. సో ఈ లెగ్స్ వచ్చేసి మనకైతే 4 లెగ్స్ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో మీరు సెంటర్లో అయితే కూర్చుంటారు. సో ఈ 4 లెగ్స్ ద్వారా అయితే అది అన్ఈవెన్ వెయిట్ని అయితే క్యారీ చేయలేకపోతుంది. సో నార్మల్గా ఫ్లాట్ రోడ్లో ఉన్న చోట అయితే మీకైతే ఇది వెయిట్ బాగానే క్యారీ చేసుకొని ఒక పర్సన్ అయితే తీసుకెళ్తుంది. సో ఎక్కడైతే అన్ఈవెన్ వెయిట్ అండ్ పాట్ హోల్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయో సో అలాంటి ప్లేసెస్లో ఈ రోబోట్ అయితే బ్యాలెన్స్ అయితే తప్పుతుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో దీన్ని అన్ఈవెన్ వెయిట్కి కూడా బ్యాలెన్స్ చేసి అండ్ రోడ్ దాన్ని బట్టి అయితే క్యారీ చేసేటట్టు అయితే మనకి ఇంకా ఫ్యూచర్లో అయితే డెవలప్ చేస్తాయి. సో ఇది ఇప్పటివరకు న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.